నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. మిగతా విద్యార్థి సంఘాలకు భిన్నంగా తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తూనే వారికి ఉద్యోగాలు కల్పించే అవకాశాలను పరిశీలించాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ కోరారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్యయిన్ ప్రణయ ఫంక్షన్ హాలులో జరిగిన టీఎన్ఎస్ఎఫ్ కర్నూలు అసెంబ్లీ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హోటల్ మౌర్యయిన్ ప్రణయ ఫంక్షన్ హాలులో జరిగిన తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ కర్నూలు అసెంబ్లీ కమిటీ సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులు రామాంజనేయులు, రవి, మహేష్, రంజిత్, సాయి, హర్నాథ్ రెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరేవారికి కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జరిగిన సమావేశంలో టీజీ భరత్ మాట్లాడుతూ తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులు విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తూనే విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అన్ని విద్యార్థి సంఘాల వలె ధర్నాలు, రాస్తారోకోలు వంటి కార్యక్రమాలను చేయకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని విశ్లేషించి ఆ సమస్య పరిష్కార మార్గాలను సూచించాలని తెలియజేశారు. అలాగే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కళాశాలల్లో జాబ్ మేళాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి కళాశాలలో టీఎన్ఎస్ఎఫ్ కమిటీలను ఏర్పాటు చేసి ఆయా కళాశాలల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని తెలియజేశారు. కర్నూలు నగరంలో తమ కుటుంబం రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవా కార్యక్రమాలు చేస్తోందని తెలిపారు. తన తండ్రి రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ రాజకీయాల్లోకి రాకముందు కూడా పుట్టి పెరిగిన కర్నూలు అభివృద్ధిని ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చాక ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేశారని తెలిపారు. కర్నూలు నగరంలో ప్రస్తుతం ఉన్న అభివృద్ధి రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ హయాంలోనే జరిగిందని తెలిపారు. తాము స్వతహాగా పారిశ్రామికవేత్తలమైన కేవలం పుట్టి పెరిగిన కర్నూలు అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి అడుగు పెట్టామని, నిరంతరం ప్రజాసేవకే అంకితం అవుతామని తెలిపారు. ఇంట్రెస్ట్ ఉందా అబ్బా చేయాలా మంచిగా అంటే యట్ షోన్ ఇంట్రెస్ట్. సో ఐ థింక్ మంచి డెసిషనే తీసుకున్నానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే విల్ డూ గుడ్ జాబ్ అని ఆశిస్తున్నాను. నేను ఈ టీఎన్ఎస్ఎఫ్ మేము చదివే టైంలో 2-3 ఉండేవన్నమాట యూనియన్స్. జనరల్గా సిపిఎంది ఎక్కువ డామినేషన్ ఉంటుంది. బట్ మనము టీఎన్ఎస్ఎఫ్ అన్నిటికన్నా ఆర్గనైజేషన్స్లో అన్నిటికన్నా బెస్ట్ పోవాలంటే ప్రతి ఒక్కటి స్ట్రాటజీ, ప్రతి ఒక్క చేసే పని తీరు చాలా డిఫరెంట్గా, ఆలోచనలు డిఫరెంట్గా ఉండాలా. చేసే పాయింట్స్ కూడా ఏదైనా కానీ కమిటెడ్గా చేసినాము అంటే గ్యారంటీ అచీవ్ చేసేదానికి ఉంటుంది, మనం బెస్ట్గా ఉండేదానికి ఉంటుంది. సో ఇప్పుడు బేసిక్గా చెప్తా కొన్ని. అందరూ ఇప్పుడు మన టీఎన్ఎస్ఎఫ్లో ఒక 2-3 అంశాలు తీసుకొని మనం సాధించే దాంట్లో ఉండాలి. ఒకటి బేసిక్లీ స్టూడెంట్స్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, కాలేజ్లో ఇష్యూస్ ఉన్నా, అంటే కొంతమంది టీచర్స్తో ఉండొచ్చు, వేరే వగైరా ఇష్యూస్ ఉన్నా, దాన్ని వస్తే ఇమీడియట్గా మనం ఏదో హైపర్ పోయేది కాకుండా స్ట్రాటజిక్గా పోయి ఆ కన్సర్న్ ప్రిన్సిపల్తోనో వాళ్ళతో డిస్కస్ చేసి సాల్వ్ చేసే దిశలో పోవాలి. మామూలుగా చాలామంది వేరే ఆర్గనైజేషన్స్ ఇమీడియట్గా ఆ స్ట్రైక్లను లేదంటే బ్యానర్లు పెట్టుకొని డౌన్ అని చెప్పేవి ఆ రకంగా పోరాదు. మనము ఏ టైంలో ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించి పోతే మనకి ఒక ఆర్గనైజేషన్కి మంచి వాల్యూ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో మనము ఎవరైతే టీఎన్ఎస్ఎఫ్లో నేను చెప్పినాను అనమాట, ప్రతి కాలేజ్లో ఒకరిని టీఎన్ఎస్ఎఫ్ కాలేజ్కి ఒక ప్రెసిడెంట్ చేయాలా, అట్లా చేసినారనుకోండి వాళ్ళు మనకి ఇమీడియట్గా ఇంటిమేట్ చేయడము, ఏదైనా సబ్జెక్ట్స్ ఉంటే వాళ్ళతో రివ్యూ చేసుకోవడము, 15 days వన్సో మంత్లీ వన్సో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో వాళ్ళ ప్రెసిడెంట్స్ రివ్యూ చేసుకొని ఎట్లుంది ఏం పరిస్థితి అని కనుక్కోవడము. తర్వాత ఫ్యూచర్ ఆపర్చునిటీస్ మనమే ఇవే కాకుండా సమస్యలపైనే కాకుండా వాళ్ళకు కూడా ఎట్లా మనము డెవలప్ చేసే దాంట్లో ఉండాలంటే వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్ ఏమన్నా ఉంటే మనము ఐడెంటిఫై చేసుకోవడము, అట్లాంటివి ఏమన్నా జాబ్ మేళాలు పెట్టడము, కొద్దిగా డిఫరెంట్గా పోవాలా. అప్పుడు మనకి వాల్యూ టు ద ఆర్గనైజేషన్ విల్ బి గ్రేట్.
సో అట్లాంటి దిశలో ఆలోచించాలా అని చెప్పి కమిటీ వాళ్ళకి, ఇక్కడ ఉండే ప్రెసిడెంట్స్ అందరికీ నేను నా సైడ్ నుంచి సలహా ఇస్తున్నాను. సో దట్ మనకి ఆర్గనైజేషన్ స్ట్రాంగ్ అయితే అల్టిమేట్లీ ఇట్ ఈస్ అ పార్టీ బేస్డ్ ఆర్గనైజేషన్ టీఎన్ఎస్ఎఫ్ అనేది. సో స్టూడెంట్స్ అనేది చాలామందికి ఇక్కడ ఉండే వాళ్ళకి పెద్ద సారు టీజీ వెంకటేష్ గారు ఎప్పుడైతే పాలిటిక్స్లో ఎంటర్ అయినారో చాలామంది పుట్టిండకపోవచ్చు, లేదంటే చిన్న వయసులో ఉండిండొచ్చు. బట్ మీరు చూస్తే లాస్ట్ 2 decades మనం ఏమేం చేసాం, రాకుండా ముందు రాజకీయాల్లో డైరెక్ట్ రాకుండా ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిన తర్వాత ఫాదర్ రావడం జరిగింది. చాలామంది డిఫరెంట్ రీజన్స్తో వస్తారు. బట్ ఇక్కడ పుట్టి పెరిగినాము అనే ఉద్దేశంతో చేయాలా, మన ఊరిని కూడా డెవలప్ చేయాలా అనే ఉద్దేశంతో పాలిటిక్స్ రావడం జరిగింది. సో జనరల్గా మీరు చూస్తే బిజినెస్ పీపుల్ ఇట్లా వాళ్ళు ఇండియాలో చాలా తక్కువ శాతం ఉంటారు. ఒక ఇండస్ట్రియలిస్టు పాలిటిక్స్లో వచ్చి చేయడం అనేది చాలా తక్కువ శాతం ఉంటుంది. సో నేను చెప్పేది ఏమంటే, మాకి పాలిటిక్స్లో రావడం రీజన్ వచ్చి డెవలప్మెంట్, మన ఊరు బాగుపడాలా, ఇక్కడ మన ఊరు ఎంతో ఇక్కడ పుట్టి పెరిగినాము, ఇక్కడ నుంచి మనం గ్రో అయినాము, మన ఊరు కూడా బాగుపడాలనే ఉద్దేశంతోనే పాలిటిక్స్లో రావడం జరిగింది. సో మీరు చూసింటే ఇప్పుడు కర్నూలులో ఎక్కడ చూడు మినరల్ వాటర్ ప్లాంట్స్ మావే కనిపిస్తాయి, ఎక్కడా లేదు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఎక్కింది. లేదంటే మీరు టెంపుల్స్కి తీసుకోండి, లేదంటే మా మసీదులలో మా ముస్లిమ్స్ సంబంధించినవి ఏమన్నా ఉంటే షాదీఖానాలలో తీసుకోవచ్చు, చర్చుల్లో వాళ్ళకి, అంటే అందరినీ కలుపుకొని పోయినామన్నమాట. ఓవర్ పాస్ట్ 2 decades ప్లస్ రాజకీయాల్లో రాకుండా ముందు కానీ వచ్చిన తర్వాత కానీ అందరినీ కలుపుకొని పోయినాము. ఆ డెవలప్మెంట్ అనేది వీ హ్యావ్ బీన్ ఎవ్రీడే. ఆయన ఉన్నన్నాళ్ళు, పవర్లో ఉన్నన్నాళ్ళు, ఎస్పెషలీ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఫాదరు ఎన్నో రకాలుగా డెవలప్మెంట్ అనేది మీరు ఈరోజు చూస్తే ఆ బ్రిడ్జుది ఏదైతే మనకు ఆనంద్ థియేటర్ దగ్గర ఉండే బ్రిడ్జు, ఫాదర్ మినిస్టర్గా ఉన్నప్పుడు దాన్ని ప్లాన్ చేసినారు. అది ఇప్పుడు ఈ పొద్దునాడుకి అయింది, అంటే దాదాపు 7-8 years అయింది. సో ఎన్నో ఆలోచనలు, అంటే ట్రాఫిక్ సమస్య, యాక్చువల్గా అయితే ఇంకా రింగ్ రోడ్ చేయాలనుకున్నారు. అది మీరు చూస్తే మన సెయింట్ జోసెఫ్ స్కూల్ నుంచి ఓల్డ్ టౌన్ వరకు రింగ్ రోడ్ చేయాలనుకొని ఆలోచనతో అది చేసినారు. అది సగంలో ఉంది, ఇంకా ఫుల్ కంప్లీట్ కాలేదు. ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు అసలు చెప్తా పోతే దెర్ ఇస్ ఎండ్లెస్. సో నేను చెప్పేది ఏమంటే, మనము ఈ ఆర్గనైజేషన్లో మీరు యూత్ అనేది ఈజ్ అ మోస్ట్ క్రూషియల్. ఫ్యూచర్ అంతా మీ పైన ఉండేది. అనంతరం టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మార్గదర్శకత్వంలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. అలాగే కర్నూలు నగరంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన కృషి చేస్తామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జి టీజీ భరత్ విజయానికి టీఎన్ఎస్ఎఫ్ తరపున అవసరమైన కార్యక్రమాలను రూపొందించి ముందుకు సాగుతామని తెలిపారు. మనం ఒక నాయకుడు ఎన్నుకుంటే ఆ నాయకుడు ఎన్నుకోవడం ద్వారా ఒక రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పేసి సభాముఖంగా అందరికి తెలియజేస్తున్నాం. అలానే మనం కర్నూలు నగరానికి వచ్చేస్తే మనకు అలాంటి నాయకులు ఈరోజు అన్న ఆలోచన తీరు ఏ విధంగా ఉందంటే, ఈ కర్నూలు నగరానికి మనం ఏ విధంగా అభివృద్ధిని తీసుకెళ్ళాలి, ఏ విధంగా మనం అభివృద్ధి చెందే విధంగా ఆలోచన ఉండాలి అని చెప్పేసి నేను అక్కడ గమనించా. అలానే మనం చూస్తున్నట్లయితే విజన్ యాత్ర అని చెప్పేసి ప్రతి ఒక్క వార్డులో కూడా స్థానికంగా సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రజలకు ఏదైతే ఉందో ప్రజలకు చేరువయ్యే విధంగా తీసుకున్న నిర్ణయాలు కావచ్చు. అలానే ఇంకా ఏదైనా ఉంటే కూడా వ్యవస్థలో ఏదైతే మనం ఒక వ్యక్తిగా మనం చేయలేని ఏవైతే ఉన్న వ్యవస్థలో అలాంటి కార్యక్రమాలు కూడా ముందుండి ఒక పెద్ద దిగువ ఈ కార్యక్రమాలన్నీ ముందుండి ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి సేవ దృక్పథంతో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఈరోజు చాలా ఇది అందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. అలానే వచ్చిన సంఘటన తెలియజేస్తున్నా. ఒక ప్రెస్ మీట్లో జరిగిన సంఘటన, అక్కడ వాళ్ళందరూ కొంత కులానికి సంబంధించిన, మతానికి సంబంధించిన రాజకీయాలు మాట్లాడుతూ ఏదో వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయం చూస్తున్నారు. కానీ అక్కడ కర్నూలు నగరానికి సంబంధించిన వ్యక్తి కర్నూలు నగరానికి మేయర్గా అయితే ఖచ్చితంగా కర్నూలు నగర అభివృద్ధికి తోడ్పడతారని చెప్పేసి ఆ రోజు ఆ నిర్ణయం ఏదైతే, ఆ ఆలోచన ఏదైతే ఉందో నిజంగా అది స్ఫూర్తిదాయకం. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం మనం చూసుకుంటాం, ఎక్కడైనా వెళ్తే ఆ నియోజకవర్గం నిజంగానే కొన్ని దగ్గర ఆ విధంగా ఉంటుంది. కానీ
కర్నూలు నగరానికి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో ఆ ఆలోచన తీరు కావచ్చు, ఆ దృక్పథం కావచ్చు అనేది అందరికీ ఉండదు. కాబట్టి అలాంటి నాయకత్వాన్ని మనం కూడా ప్రోత్సహించాలి. ఈసారి ఖచ్చితంగా మనమందరం కలిసి తెలుగుదేశం పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం కావచ్చు, అన్ని సంఘాలు, అన్ని అనుబంధ సంఘాలతో కావచ్చు కలిసి మమేకమై తెలుగుదేశం పార్టీ కర్నూలు నగర ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో గౌరవనీయులు టీజీ భరతన్న గారిని ఖచ్చితంగా దాదాపుగా 50,000 మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నారు. మన భవిష్యత్తు ఏంటి? మన ఉద్యోగం రావాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు లేకపోతే మనకు ఉద్యోగాలు రావు. చదువుకొని ఏం చేయాలా? ఇంటికాడ కూర్చోవాలా. సో మనకు ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలా. ఇది మీ భవిష్యత్తు ఆలోచించి మీ ఇంట్లో వాళ్ళని కూడా ప్రోత్సహించి నెక్స్ట్ మనకు రైట్ క్యాండిడేట్ని మీరు ఎన్నుకోకపోతే మన భవిష్యత్తు అంధకారమే. ఇవాళ కర్నూలు అందరినీ రాజకీయాల వ్యక్తులను చూసేసింది. అయిపోయినారు, అందరూ అయిపోయినారు. ఎవరు కూడా ఏం చేసింది లేదు కర్నూలుకి. కర్నూలు బాగుపడాలంటే ఒక టీసీ వారి ఫ్యామిలీ రావాల్సిందే, కర్నూలు డెవలప్ కావాల్సిందే. there is no choice brother. మీరు రాసుకోండి. రేపు కర్నూలు డెవలప్ కావాలి అని అంటే ఏ రాజకీయ వ్యక్తి మన ఈ కర్నూలు టౌన్ తీసుకుపోయి పెడితే డెవలప్ అవుతుంది అని చెప్పేసి ప్రతి 6 నిమిషాలు టీజీ భరత్ కొరకు మేము కష్టపడతానండి. అట్ ద సేమ్ టైం మీరు ఎవరైతే ఇప్పుడు టీజీ మన కొత్త టీఎన్ఎస్ఎఫ్ కమిటీ ఫామ్ అయిందో రాజశేఖర్ అన్న కానీ లేకపోతే రంజిత్ కానీ సాయి కానీ ఇంకొకరు కానీ అందరికీ చెప్తున్నా, ఇప్పుడు మీకు ఇచ్చింది ఒక హోదా కాదు, కాలర్ ఎగరేసుకునే హోదా కాదు, కిరీటం కాదు. ఇది ఒక బాధ్యత. ఇది ఒక మీ బాధ్యత. ఎవరైతే సందుకు ఈరోజు మీ ఒక అభ్యర్థిగా మిమ్మల్ని ఎన్నుకున్నారో ఆ సందులో రేపు మీరు ఒక కీ రోల్ ప్లే చేయబోతున్నారు. మీ అందరికీ ఒక బాధ్యత వస్తుంది. కాబట్టి మనకేదో ఈరోజు మనకు ఒక హోదా వచ్చింది, రేపు కాలర్ ఎగరేసుకుని దిగుదాం, అది ఇట్ ఈస్ నాట్ ఎ పాలిటిక్స్. సో పాలిటిక్స్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద సొసైటీ. మీ యొక్క సొసైటీ కొరకు డెవలప్మెంట్ కొరకు మీరు ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తా ఉన్నా. మరి భరత్ సార్ గారికి మరి టీఎన్ఎస్ఎఫ్ తరఫున వార్డుగా రేపు జరగబోయే ఎలక్షన్స్లో వార్డుగా మీకు మెజార్టీ తీసుకొచ్చే దిశగా మేము ముందుకు తీసుకుపోతామని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను సార్. కాబట్టి మేము మీ వెంట పనిచేసే నాయకులుగా ఉంటాము, కానీ పని లేని నాయకులుగా అయితే ఉండమని మేము ముందుగానే సెలెక్ట్ చేసుకుంటున్నాం సరే. మరి కాబట్టి మీరు మాకేమైనా మా స్టూడెంట్స్కి ఏమైనా ఇబ్బందికరమైన సమస్యలు ఏమన్నా మీ దృష్టికి తీసుకొచ్చినా మరి మీరు ఆ దృష్టితో మళ్ళీ సాల్వ్ చేసి మమ్మల్ని మరి ఇంకా ఎంకరేజ్ చేస్తారని నమ్ముతూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి టీజీ భరత్ గారికి మేము టీఎన్ఎస్ఎఫ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తిరుపతిలో జరిగిన జోనల్ మీట్లో కర్నూలు నగరానికి చెందిన 2 క్రీడాకారులు బ్యాడ్మింటన్ విభాగంలో రాణించటం అభినందనీయమని కర్నూలు జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో తిరుపతి జోనల్ మీట్లో ప్రతిభ కనబరిచిన ఫరా చేతన క్రీడాకారులను అభినందించారు. నగరంలో తన ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో తిరుపతిలో జరిగిన జోనల్ మీట్లో ప్రతిభ కనబరిచి నగరానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఫరా చేతనలను జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు యువనేత టీజీ భరత్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్ సంఘం సంయుక్త కార్యదర్శి మధుబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతిలో జరిగిన జోనల్ మీట్లో బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఫరా చేతనలను యువనేత టీజీ భరత్ అభినందించారు. అనంతరం టీజీ భరత్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం సంయుక్త కార్యదర్శి మధుబాబు నాయుడు మాట్లాడుతూ నగరానికి చెందిన బాలికలు తిరుపతిలో జరిగిన బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ కనబరచడం అభినందనీయమని తెలిపారు. బ్యాడ్మింటన్ క్రీడాకారులు ప్రోత్సహించేందుకు ఎస్ఆర్ఏ బ్యాడ్మింటన్ అకాడమీ చేస్తున్న కృషిని అభినందించారు. విద్యార్థులు క్రమశిక్షణ అంకిత భావంతో సాధన చేస్తే జాతీయ స్థాయి క్రీడాకారుడుగా కూడా ఎదగవచ్చన్నారు. లాస్ట్ మంత్ జోనల్ మీట్ జరిగింది. 5 డిస్ట్రిక్ట్స్ కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు డిస్ట్రిక్ట్స్లో మన కర్నూలు వాళ్ళు బిలో 17 అండ్ బిలో 19 ఫస్ట్ ప్లేస్ రావడం అంటే ఆషామాషి కాదు. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ బై ఫారా. అండ్ దెన్ ఇంకో పాప కూడా చైతన్య, షీ గాట్ అండర్ 15 థర్డ్ ప్లేసు. బేసిక్లీ ఈ మధ్యకాలంలో బ్యాడ్మింటన్ మన కర్నూలు స్పెషల్లీ నుంచి పెద్దగా
ఐ థింక్ ప్లేయర్స్ పెద్దగా డెవలప్ కాలేదు. బట్ నాకు తెలిసి వన్ ఆఫ్ ద మేజర్ చేంజెస్ ఇస్ అకాడమీ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ కర్నూలులో. ఐ థింక్ అకాడమీ ఉన్న దానికి సాధించుకునే దానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి బేసిక్లీ. ఎందుకంటే కోచెస్ ఉంటారు, ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది ప్రాపర్గా. సో ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. అండ్ వాట్ ఎవర్ మన టీజీవీ ట్రస్ట్ నుంచి వీ విల్ కీప్ సపోర్టింగ్ ఎనీథింగ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఎందుకంటే బ్యాడ్మింటన్ నేను కూడా ప్లేయర్ కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ సమ్మన్ హ్యాస్ గ్రోన్ టు దిస్ స్టేజ్. తిరుపతిలో జరిగిన జోనల్ మీట్లో మన కర్నూలుకి సంబంధించిన ఆనిముత్యాలు ఇద్దరు కూడా అండర్ 17, అండర్ 19లో ఫస్ట్ ప్లేస్ ఫరియా రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం అండర్ 15లో చైతన్య వచ్చేసేసి థర్డ్ ప్లేస్ రావడం జరిగింది. సో ఇక్కడ ఈ పిల్లలు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి, 5-6 ఏళ్ళ నుంచి కష్టపడతా ఉన్నారు. అండ్ రియల్లీ దే హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. డైలీ 6 to 8 hours వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తూ ఆ ఫిజికల్ స్ట్రెయిన్ అండ్ మోర్ ఓవర్ అపార్ట్ ఫ్రమ్ పేరెంట్స్ని నేను కంగ్రాచులేట్ చేయదలుచుకున్నా. ఎందుకంటే పేరెంట్స్ తీసుకున్న పెయిన్ అంతా ఇంత కాదు. మార్నింగ్ లేవడం, పిల్లల్ని 4:30కి లేసి స్టేడియంకి గ్రౌండ్కి తీసుకెళ్ళడం, అండ్ మోర్ ఓవర్ బ్యాడ్మింటన్ కొద్దిగా గొప్ప కాస్ట్లీ గేమ్ కొద్దిగా. సో ఫైనాన్షియల్గా కూడా దేర్ ఆఫర్డ్ చేస్తూ పిల్లల్ని ముందు తీసుకెళ్తూ మన కర్నూలులో ఇద్దరు ఆనిముత్యాలను తయారు చేయడం అనేది రియల్గా అప్రిషియేట్ థింగ్ అండి. అట్ ద సేమ్ టైం ఎస్ఆర్ఏ అకాడమీ వాళ్ళు కోచెస్ దే ఆర్ అప్రిషియేటెడ్ ఫర్ దేర్ ఎఫర్ట్స్. అండ్ మోర్ ఓవర్ మన కర్నూలు బ్యాడ్మింటన్ అసోసియేషన్ భరత్ గారు వచ్చేసేసి ఎప్పుడూ మనకు బ్యాడ్మింటన్కు ఎనవేనల్గా మనకు కృషి చేస్తూ బ్యాడ్మింటన్ ముందు తీసుకెళ్లాలని చెప్పేసి కర్నూలులో కృషి చేస్తున్నారండి. సో వారి సేవల్ని మనము వాల్యూ కట్టలేము. అండ్ మోర్ ఓవర్ ఇంకా పిల్లలకి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని ఆశిస్తూ. జగన్నాథ గట్టుపై వెలిసిన శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అభివృద్ధి కమిటీ కోశాధికారి వాసుదేవయ్య తెలిపారు. ఈ మేరకు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జగన్నాథ గట్టుపై వెలిసిన శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి వేడుకల ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో ఉదయం 5 గంటల నుండే స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్వామివారికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాశివరాత్రి వేడుకలను పురస్కరించుకుని జగన్నాథ గట్టుపై వెలిసిన శ్రీ రూపాల సంగమేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ కోశాధికారి వాసుదేవయ్య మాట్లాడుతూ ఆలయంలో జరగనున్న మహాశివరాత్రి పూజా కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయమున జగన్నాథ గట్టు మీద నిన్నటి రోజున అనగా 28 ఫిబ్రవరి నుంచి 2వ తేదీ మార్చి వరకు 3 రోజులు కూడా ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. నిన్నటి రోజున ప్రధాన కలశ స్థాపన, రుద్రహోమము, గణపతి హోమము, ధ్వజారోహణ, నవగ్రహ మంటపారాధన, వాస్తుమండలారాధన ఇవన్నీ కూడా జరిగి ఉన్నాయి. నిన్న స్వామివారికి ఏకవార రుద్రాభిషేకం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు, తర్వాత 10 గంటల నుంచి స్వామివారికి పాలాభిషేకం చేసేందుకు భక్తులకు సౌకర్యం కలిగించి ఉన్నారు. తర్వాత స్వామివారి అలంకరణ అయిన తర్వాత భక్తులకు స్వామివారి దర్శనం కలుగుతుంది. రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయమున స్వామివారికి యామాభిషేకం జరిగించిన తర్వాత 3 గంటలకు యామాభిషేకం సమయమున మహాన్యాసపూర్వక ఏకాదశాభిషేకము పంచామృతాలతో స్వామికి అభిషేకం నిర్వహించిన తర్వాత 3 గంటలకు తెల్లవారుజామున 3 గంటలకు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అయిపోయిన వెంటనే స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహమూర్తులను గుడి ప్రాంగణంలో కూడా పల్లకి సేవ చేస్తారు. తర్వాత రేపటి రోజున సాయంత్రమున స్వామివారి తేరు ఉంటుంది. స్వామివారి తేరు మీద ఆసనులై రథోత్సవం మీద ఆసనులై స్వామివారు భక్తులకందరికీ కూడా అనుగ్రహం గ్రహించే విధంగా స్వామివారి యొక్క రథోత్సవం జరుగుతుంది. రేపు సాయంత్రమున స్వామివారికి మంగళహారతి ఇచ్చేసి ఈ శివరాత్రిని సమాప్తం చేస్తాము. రేపు మధ్యాహ్న కాలమున అనగా 11-11:30 ఆ ప్రాంతంలో స్వామివారి యొక్క మహోత్సవమున ఈ యాగశాలలో పూర్ణాహుతిని నిర్వహిస్తాము. 1వ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా రూపాల సంగమేశ్వర జగన్నాథ గట్టు మీద వివిధ డిపార్ట్మెంట్స్ ద్వారా ఈరోజు కార్యక్రమం జరిపిస్తున్నాము. మొత్తం 11 డిపార్ట్మెంట్స్ కలిసి కోఆర్డినేషన్ మీద ఈ కార్యక్రమం జరిపిస్తున్నాము. ఇప్పటి వరకు
ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు పంచామృత అభిషేకం జరిగింది. 9 నుంచి 1 గంట వరకు పాల అభిషేకం జరిగింది. 1 గంట నుంచి ఇప్పుడు 3:30 వరకు అలంకరణ జరిగింది. ఈరోజు సాయంత్రం 7 గంటలకు దిన్నదేవరపాడు నుంచి ప్రభ అనే కార్యక్రమం జరుగుతుంది. వారు దిన్నదేవరపాడు నుంచి ప్రభని తీసుకొచ్చి పైకి కొండ మీదకి వస్తారు. దాని తర్వాత ఆ ప్రోగ్రాం తర్వాత 8 గంటల నుంచి 11 గంటలకి కల్చర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాని తర్వాత 12 గంటలకి లింగోద్భవ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత తెల్లవారుజామున శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. దాని తర్వాత ఉదయం తెల్లవారుజామున 4:30కు పల్లకి సేవ జరుగుతుంది. ఈ రోజు నుంచి రేపటి ఉదయం 4:30 వరకు జరిగే కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతుంది. రేపు సాయంత్రము 5 గంటలకు రథోత్సవం కార్యక్రమం ఉంటుంది. గౌరవాధ్యక్షులు రాఘవరెడ్డి గారు ఉదయం తెల్లవారుజామున 6 గంటలకు వచ్చి అభిషేకం చేసినారు. ఈ కార్యక్రమాన్ని కూడా వారు ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని ఇంతవరకు కూడా కార్యక్రమం జరిపిస్తున్నాము. ముఖ్యంగా దిన్నదేవరపాడు గ్రామ పంచాయతీ వారు ఎక్కువగా ఇక్కడ కార్యక్రమం చేయిస్తారు. దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చి అన్ని విధాలు సౌకర్యం చేశారు. రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులను ఎవరైనా ఆటంకం కలిగిస్తే చట్టపరంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని కర్నూలు డీఎస్పీ కేబీ మహేష్ తెలియజేశారు. ఈ మేరకు నగరంలోని బుధవారపేటలో జరిగిన పౌర హక్కులపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బుధవారపేట హరిజనవాడలో మాతా మారెమ్మ గుడిలో సాంఘిక సంక్షేమ శాఖ మరియు కర్నూలు మండల తహసీల్దార్ ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు నగర డీఎస్పీ మహేష్, జిల్లా కోర్టు ఇన్ఛార్జి పిపి జి స్వాములు, కర్నూలు డిప్యూటీ తహసీల్దార్, 15వ వార్డు కార్పొరేటర్, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సాయి ప్రదీప్, రాజశేఖర్, రమేష్ బాబు, శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డీఎస్పీ కేవీ మహేష్ మాట్లాడుతూ ఆధునిక నాగరికత ప్రపంచంలో ఇంకా అంటరానితనం, కుల వివక్ష కొన్ని గ్రామాల్లో ఉందని, ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలని, అవగాహన కలిగి కులం మతం విభేదాలు లేకుండా జీవించాలని తెలిపారు. అదేవిధంగా ప్రజలు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, సమస్యలు లేకుండా శాంతియుతంగా జీవించాలన్నారు. వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా చూడటానికి ప్రజలకు అందుబాటులో పోలీసు వ్యవస్థ ఉంటుందని తెలిపారు. అదేవిధంగా అలాగే జిల్లా కోర్టు ఇన్ఛార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్వాములు మాట్లాడుతూ పౌర హక్కుల చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, అందరూ సమాజంలో సమానంగా ఐకమత్యంగా జీవించాలన్నారు. కులరహిత జీవితాన్ని మరియు సమాజాన్ని నిర్మించాలని కోరారు. డివిఎంసి సభ్యులు సాయి ప్రదీప్ మాట్లాడుతూ ఇవాళ సమాజంలో అంటరానితనాన్ని నిర్మూలించడం ప్రతి ఒక్క పౌరుడి పైన ఉందన్నారు. ఇవాళ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, సమాజంలో విభేదాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కొనియాడారు. ప్రతి నెల సివిల్స్ రైట్స్ డే 30వ తేదీన నిర్వహించి సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పౌర హక్కుల దినోత్సవం సద్వినియోగం చేసుకుని శాంతియుతంగా సామరస్యంగా జీవించాలని కోరారు. చట్టాలను దుర్వినియోగం చేయకుండా అవగాహన కల్పించాలని కొమ్ముపాలెం శ్రీనివాస్ పేర్కొన్నారు. ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ సివిల్ రైట్స్ డే లాస్ట్ మంత్ ఆఫ్ ద డే అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఫిబ్రవరి 28వ తేదీన బుధవారపేటలో ఈ సివిల్ రైట్స్ డే అబ్జర్వ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడికి వచ్చిన జిల్లా పీపీ గారికి మరియు ఎస్సీ/ఎస్టీ కోడ్ పీపీ గారికి, మరి ఇక్కడున్న వార్డు మెంబర్ గారికి మరియు ఎంతోమంది సోషల్ వర్క్ చేస్తున్న డివిఎంసీ మెంబర్స్కి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలా ఈ అవేర్నెస్ అండ్ ప్రోగ్రామ్స్ అనేది మేము ఎవ్రీ మంత్ ఇలా జరపడం వల్ల అట్లీస్ట్ కొంతమందిలో ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అయ్యి వాళ్ళ రైట్స్ గురించి వాళ్ళు తెలుసుకోవడానికే మా ఈ ప్రయత్నం అండి. సో ఎవ్రీ మంత్ ఇలానే మేము ఇక్కడున్న డివిఎంసీ మెంబర్స్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని కోరుకుంటూ, మేము కూడా అటెండ్ అవ్వాలని కోరుకుంటూ, విద్యార్థులను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా వారిని ప్రయోగాల వైపు దృష్టి సారించడానికి విద్యా వైజ్ఞానిక సదస్సులు ఉపయోగపడతాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని పలు పాఠశాలల్లో సర్ సివి రామన్ పుట్టినరోజు సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మాధవీనగర్లో ఉన్న రవీంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూలులో సర్ సివి రామన్ పుట్టినరోజును పురస్కరించుకుని జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు వివిధ అంశాలకు సంబంధించి రూపొందించిన ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తాము రూపొందించిన ప్రాజెక్టులను తమ తల్లిదండ్రులతో పాటు సందర్శకులకు చక్కగా వివరించారు. ఈ సందర్భంగా రూపొందించిన పలు ప్రాజెక్టులు వారి ఆలోచన శక్తికి అద్దం పట్టాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ప్రదీప్ తదితరులు మాట్లాడుతూ సర్ సివి రామన్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ఆలోచన శక్తికి పదును పెట్టి పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులను రూపొందించారన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన అన్ని ప్రాజెక్టులను సందర్శకులు అభినందించారని తెలిపారు. వారికి చిన్నతనం నుండే ఆలోచన శక్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. టాపిక్ ఈజ్ విలేజ్ అండ్ ఇట్స్ నేటివిటీ. ఈరోజు మా టాపిక్ వచ్చేసి విలేజ్ గురించి. విలేజ్లో అందరూ కల్తీ ఆహారం లేకుండా మంచిగా తిని చాలా కాలాలు బ్రతుకుతున్నారు. మీరు చూసినట్లయితే పట్టణాలలో చెత్త ఫుడ్ తింటూ ఎన్ని కాలాలు బ్రతుకుతున్నారో వాళ్ళకి ఐడియా లేకపోవచ్చు. ఇన్ విలేజెస్ యూ క్యాన్ సీ దట్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ జాబ్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ అనేది పర్మనెంట్ జాబ్ విలేజెస్లో. ఇఫ్ యూ సీ ఇన్ సిటీస్లో ఇఫ్ యూ సీ ఇన్ సిటీస్ if you have any job, you don't know which job is temporary and which job is permanent. cities lo manchi job ochina adi permanent ani teliyadu, temporary ano teliyadu. in villages lo aithe night andaru kalisi bandhalato anubandhalato kalisi melsi untaru. On Science Day we have received a great encouragement and support from correspondent PV Subbaya and principal Pradeep Kumar. Thanks to parents as well who cooperated very well, and children has done so many projects like windmill, air pollution, water pollution and everything, photosynthesis like that. Thanks for everyone who made successful this event. చిత్తారి వీధిలో ఉన్న కేశవరెడ్డి పాఠశాలలో ఈరోజు సర్ సివి రామన్ పుట్టినరోజు సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాలకు చెందిన విద్యార్థులు సైన్సుకు సంబంధించిన వివిధ రకాల ప్రాజెక్టులతో పాటు మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా జానపద కళలు, తోలుబొమ్మలు వంటి వివిధ రకాల ప్రదర్శనలను ప్రదర్శించారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీసి వారు చేసిన ప్రాజెక్టులను తల్లిదండ్రులు ప్రజల సమక్షంలో ప్రదర్శించారు. ఈ ప్రాజెక్టు గురించి పాఠశాల అధినేత కేశవరెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులు ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులను తయారు చేసి వారు చదివిన పాఠశాలతో పాటు దేశానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పాఠశాల సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో కేశవరెడ్డి విద్యా సంస్థలకు చెందిన అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లలిత, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పర్వీన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని వివిధ అంశాలకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. వారు రూపొందించిన వివిధ రకాల ప్రాజెక్టులతో పాఠశాల తరగతి గదులు సందర్శకులతో సందడిగా మారాయి. విద్యార్థులు తాము రూపొందించిన ప్రాజెక్టులను తమ తల్లిదండ్రులతో పాటు సందర్శకులకు చక్కగా వివరించారు. వారు రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులను పాఠశాల బోధనా సిబ్బంది దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సర్ సివి రామన్ జయంతిని పురస్కరించుకుని తమ పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో ఆలోచన శక్తి పొంది జీవితంలో రాణిస్తారని తెలిపారు. నంద్యాల చెక్పోస్టు వద్ద ఉన్న ద కిడ్స్ స్క్వేర్ పాఠశాలలో సర్ సివి రామన్ పుట్టినరోజు సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సైన్సుకు సంబంధించిన వివిధ రకాల ప్రాజెక్టులను ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. ఈ ఎగ్జిబిషన్ను తిలకించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. విద్యార్థులు తాము రూపొందించిన ఎగ్జిబిషన్కు సంబంధించి సందర్శకులకు చక్కగా వివరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ అరుణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో సర్ సివి రామన్ జయంతి సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. ఈరోజు మేము ద కిడ్స్ స్క్వేర్ స్కూల్లో సైన్స్ డేని కండక్ట్ చేస్తున్నాము. ఈ సైన్స్ డే అనేది పిల్లలు వాళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్స్ గురించి
తెలియచేయడానికి వాళ్ళకు ఒక అవగాహన రావడానికి మేము దీన్ని క్రియేట్ చేస్తున్నాము. అలానే మా టీచర్స్ అందరూ ఇందులో చాలా వాళ్ళు ఎంతో కష్టపడి మాకు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళతో చేయించారు. అలాగే వాళ్ళు అలా హెల్ప్ చేసిన వాళ్ళందరూ మా టీచర్స్కి అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇది విజ్ఞానాన్ని కూడా కలిగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ప్రకాష్ నగర్లో ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు స్మారక మున్సిపల్ హై స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విజయ్ కుమార్ పర్యవేక్షణలో విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్ సందర్భంగా తాము రూపొందించిన ప్రాజెక్టును ప్రదర్శించారు. ఈ సందర్భంగా తాము రూపొందించిన ప్రాజెక్టులను సందర్శకులకు వివరించారు. అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు ప్రయోగాల వైపు ఆసక్తిని పెంపొందించేందుకు ఈ సైన్స్ ఎగ్జిబిషన్లు తోడ్పాటు అందిస్తాయన్నారు. ఇందులో భాగంగానే తమ పాఠశాలలో ప్రతి సంవత్సరం సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ప్రకాష్ నగర్ మా పాఠశాల అనేక మంది విద్యార్థులు ఈ సైన్స్ సంబంధంగా ఎగ్జిబిట్స్ ప్రదర్శించినారు. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వాళ్ళు కూడా వచ్చి మా పాఠశాలను సందర్శించి విద్యార్థులను మెచ్చుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఈరోజు సివి రామన్ ఎఫెక్ట్ అంటే ఈరోజు కనుగొన్న రోజు కాబట్టి ఈ రోజుని మనం సైన్స్ దినోత్సవంగా జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో జీవించాలని మాజీ కార్పొరేటర్ పెరుగు పురుషోత్తమరెడ్డి తెలియజేశారు. ఈ మేరకు జగన్నాథగట్టుపై శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి వేడుకల సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. జగన్నాథగట్టుపై వెలిసిన శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి పర్వదిన వేడుకల సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మాజీ కార్పొరేటర్ పెరుగు పురుషోత్తమరెడ్డి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ పెరుగు పురుషోత్తమరెడ్డి తన తండ్రి దివంగత పెరుగు సీతారామరెడ్డి పేరు మీద నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా జగన్నాథ గట్టుపై వెలిసిన శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి వారిని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి సంవత్సరం ఉదయం నుంచి రాత్రి వరకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ పెరుగు పురుషోత్తమరెడ్డి తదితరులు మాట్లాడుతూ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో జరిగే మహాశివరాత్రి వేడుకల సందర్భంగా ప్రతి సంవత్సరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తుల సంఖ్యతో నిమిత్తం లేకుండా అందరికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి, సిటీ కేబుల్ వీక్షించే ప్రతి ఒక్కరికి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ జగన్నాథ గట్టుపై వెలిసిన రూపాల సంగమేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కర్నూలు పట్టణం నుంచే కాక చుట్టుముట్టు గ్రామాల నుంచి కూడా వేలాది ప్రజలు వచ్చి భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. అటువంటి దర్శనంకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రసాదం అల్పాహార ప్రసాద కార్యక్రమము, తాగడానికి నీరు, మిగతా ఇతరత్ర ఏ ఇబ్బందులు రాకుండా కూడా మేము ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా నాయనగారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేస్తున్నాం. మున్ముందు కూడా స్వామివారికి భక్తులు ఎంతమంది వచ్చినా కూడా స్వామివారి చెంతకు వచ్చిన ఏ ఒక్క వ్యక్తికి కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా సౌకర్యాలు కల్పించాలనే మా సంకల్పంతోనే మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మాకు స్వామివారు సహకరిస్తున్నారు. అదేవిధంగా వచ్చిన భక్తులు కూడా సహకరించి ఇక్కడ ఏమైనా చిన్న చిన్న తప్పులు జరిగినా కూడా ఎక్కడ కూడా అసౌకర్యంగా అనుకోకుండా మేము చేసిన ఆతిథ్యాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడ వచ్చి కొద్దిసేపు సేద తీరి అల్పాహారం తీసుకొని స్వామిని దాదాపుగా మేము ఇప్పటికే దగ్గర ఒక 20,000 మంది దాకా భక్తులు వచ్చింటారు. రాత్రి లోపు దగ్గర 50,000 నుంచి 1,00,000 మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటారని మా అంచనా. ప్రతి సంవత్సరం కూడా అదే జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా కరోనా అన్నా కూడా లెక్క చేయకుండా కూడా స్వామి మీద భక్తితోని ప్రతి ఒక్కరు కూడా వచ్చి చాలామంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. పెరుగు పురుషోత్తమరెడ్డి గారు, వారి సోదరు, వారి కుటుంబ సభ్యులు, వారి బంధుమిత్రులంతా కూడా ఈ అన్నదాన కార్యం ఎంతో చాకచక్యంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తాదులందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.
కేవలం కర్నూలు నగరం నుండి కొండపైకి రావాలంటే ఎంతో కష్టపడి రావాల్సి వస్తుంది. అలాంటి వారికి లక్షలాది మందికి వచ్చినా కూడా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటలకు ఏకధాటిగా వారి యొక్క బంధుమిత్రులు సోదరులందరూ కలిసి ఈరోజు ఈ అన్నదాన కార్యం ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం ఇప్పుడే కాదు, గత 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు